అందరికీ జై భీమ్. రాజ్యాంగం పఠనం వచ్చేసి 84వ రోజు. శాసన నిర్మాణ ప్రక్రియ 107, 1, 109 మరియు 117 ఆర్టికల్లోని ధన సంబంధమైన బిల్లును మరియు ఇతర విత్తాయ బిల్లును గూర్చి నిబంధనలకు అత్యాధీనమైన ఏ బిల్లు అయినా పార్లమెంటు యొక్క ఉభయ సదనాలలో దేని అయినను ఆరంభింపబడవచ్చును. 2, 108 మరియు 109 ఆర్టికల్లోని నిబంధనలకు అత్యాధీనమైన ఏ బిల్లు అయినను సవరణలు లేకుండా కానీ పార్లమెంటుకు ఉభయ సదనాలచే అంగీకరించబడిన సవరణలతో మాత్రమే కానీ ఈ ఉభయ సదనాల చేత అంగీకరించబడిన తప్ప పార్లమెంటు యొక్క ఉభయ సదనాలచే పాస్ చేయబడినట్లు భావించబడరాదు. 3, పార్లమెంటులో పెండింగ్లో ఉన్న బిల్లు పార్లమెంటు సదన అధివేశన కారణాన్ని బట్టి వ్యాప్యతగాను కాలగతి కారాదు. 4, లోక్సభచే పాస్ చేయబడిన రాష్ట్రసభలో పెండింగ్లో ఉన్న బిల్లు లోక్సభ విఘాట చేయబడునను కాలగతి కారాదు. 5, లోక్సభలో పెండింగ్లో ఉన్న లేక లోక్సభచే పాస్ చేయబడిన రాష్ట్రాలలో పెండింగ్లో ఉన్న బిల్లులు 108వ ఆర్టికల్ నిబంధనలకు అత్యాధీనమైన లోక్సభ విఘటన చేయబడినప్పుడు కాలగతి కావాలను. 108, ఏ బిల్లు ఏ సదనంచే పాస్ చేయబడిన 2 సదనాలు పంపబడిన తర్వాత ఆ బిల్లు 2వ సదనముచే త్రోసిపుచ్చబడినచో లేక ఆ బిల్లులో చేయవలసిన సవరణల గూర్చి ఆ సదనాలు తుదకు ఏకీభవించినచో లేక ఆ బిల్లు 2వ సదనాన్ని అది తేదీ నుండి ఆ సదనంచే పాస్ చేయబడాక 6 మాసాలు మించి కాలం గడిచినచో లోక్సభ విఘటకు చేయబడిన కారణాన్ని బట్టి ఆ బిల్లు వ్యాప్యగతమై యుండుననే తప్ప ఆ బిల్లును సమాలోచించి దానిపై ఓటు చేయుటకు ఉభయ సదనాలు సంయుక్త యొక్క ఉపవేశంలో సమానమయుటకై ఆహ్వానించు తన ఉద్దేశాన్ని రాష్ట్రపతి సదనాల ఉపవిష్టమై ఉండునచో వాటికి సందేహం ద్వారా అవి ఉపవిష్టమైనచో బహిరంగ అధిసూచన ద్వారా అధిసూచించబడవచ్చు. అయితే ఈ ఖండంలోనున్నది కూడా ధన సంబంధమైన బిల్లును వర్తించదు. జై భీమ్. జై అంబేద్కర్ ఆలోచన విధానం. అంబేద్కర్ ఆలోచన విధానం. జై భీమ్. జై భీమ్. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి. నడుద్దాం. నడుద్దాం. జై భీమ్.